అందరికీ నమస్కారం. అందరికీ శుభాభినందనలు. మనం సినీ, సంగీత రసతీర్థయాత్రలు చేస్తున్నాం కదా! మొదటి మజిలీగా ఘంటసాల వారి గురించి మనం సంస్మరించుకున్నాం. ఆయన గురించి డేటా కావాలంటే చాలామంది చాలా చోట్ల చెప్పారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం వర్లించుకోవాల్సిన పని లేదు. అవందరికీ తెలిసే మీకు గూగుల్ కొడితే వచ్చేస్తుంది. మనస్సులో భావన ఏమిటి అతను పాడితే? అతను ఒక భక్తి పాట పాడినా, ఒక రక్తి పాట పాడినా, నవరసాలు ఆయన కంఠంలో అలవోకగా ఒదిగిపోయి, నవరసాలలో కోపము ఉంది. అంటే హాస్యము ఉంది, రౌద్రము ఉంది. ఏమున్నా అవన్నీ కూడా మళ్ళీ మృదుత్వాన్ని సంతరించుకుని అమృతాన్ని ఇచ్చాయి బయటికి అందరికీ. ఇది చాలా విచిత్రం గదా! అది. అమ్మా అని అరిచినా అని పాడినా, రారా కృష్ణయ్య అని పాడినా, ఆ! టాటా వీడుకోలు అని పాడిన ఆయనకి ఆయనే సాటి కదండి కదా. అలాగా శేషశైలవాస శ్రీ వెంకటేశ పాడిన ఈ అద్భుతం కదా, తేట తేట తెలుగులా ఒకటా రెండా ఎన్నని వర్ణించుకుంటాం. మహానుభావుడు. అతను చూపిన బాటలో ఎంతో మంది గాయకులు ముందుకు వెళుతూనే ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి ఆ నైపుణ్యాన్ని వారు అందించి ఇలా ఇలా విడిచిపెట్టారనమాట. అందుకొండర్రా అని చెప్పి మనందరికీ గాన సంపదని, సంగీత సంపదని మనకి సంపాదించి పెట్టి, మన వశం చేసి, మన అందరి పేరున రాసేసి, ఆయన నిష్కల్మషంగా ఆయన వెళ్ళిపోయారు. ఆయన్ని తలుచుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆ భక్తిని, ఆ రక్తిని ఆయన కంఠంలో ఎలా ఒదిగిపోయాయా అని ఆలోచించుకుంటూ, అబ్బా! అలిగితివా సఖీ ప్రియ, ఎవరికైనా పాడాలనుకునే పాట కదా! పువ్వై విరిసిన పున్నమి వేళ ఒకటా రెండా అద్భుతమైన పాటలు, బాణీలు కట్టి ఇచ్చినటువంటి మహానుభావుడికి మరొక్కసారి కృతజ్ఞతలు మాత్రమే మనం తెలియచేయగలం. అలాగే మన కృతజ్ఞతని అంజలి రూపంగా అతనికి సమర్పిస్తూ ఉంటాను.